నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చంద్రబాబు నాయకత్వంలో దేశానికి ఆదర్శంగా ఏపీ పోలీసింగ్ చీఫ్ విప్ జీవి. బీడికొండ పట్టణంలో శ్రీనివాస్ నగర్ నందు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైభవంగా శ్రీవారి రథోత్సవం. బీడికొండలో డ్రగ్స్ గంజాయి వాడకంపై అవగాహన సదస్సు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో దేశానికి ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ ఆదర్శంగా నిలిచిందని ఇండియా జస్టిస్ రిపోర్టులో వెల్లడించిన వివరాలు ర్యాంకులే అందుకు సాక్ష్యమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా గడవక ముందే చట్టాలు అమలు, శాంతి భద్రతల పునరుద్ధరణలో సాధించిన పురోగతిని ఆ నివేదిక కళ్లకు కట్టిందన్నారు. సత్వర న్యాయం, పటిష్ట పోలింగ్, ప్రజలకు న్యాయ సహాయం వంటి సూచికలో అగ్రస్థానాలు సాధించడం ప్రజలకు కొత్త భరోసా కలిగించిందని ఆయన అన్నారు. శనివారం ఈ మేరకు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఈ సందర్భంగానే విపక్ష వైకాపా జగన్ రెడ్డి చేస్తున్న విమర్శలకు కూడా ఈ నివేదిక అద్దం లాంటి సమాధానమని చురకలు వేశారు. కేవలం ఏడాది వ్యవధిలోనే రాష్ట్రం చట్టపాలనలో 6.32 స్కోర్ సాధించి దేశంలో 2వ స్థానంలో నిలవటం జగన్ లాంటి అరాచక శక్తులకు అర్థమవుతోందో లేదో అని అన్నారు. బిడికొండ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు శ్రీవారి రథోత్సవం భక్తుల సందోహం నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి దేవస్థాన ప్రధాన అర్చకుడు ఎస్ శ్రవణ్ కుమార్, సిహెచ్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వక్సేన పూజ, పుణ్యాహం, శ్రీ వికానస మహర్షికి పంచామృత స్థాపన, ఆరాధన, నిత్య హోమం వంటి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం జాతీయ అవార్డు గ్రహీత కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు ఈఐ సాయి ఆధ్వర్యంలో మేళ తాళాలతో కూడిన శ్రీవారి రథోత్సవం పట్టణ పురవీధుల్లో ఘనంగా జరిగింది. రాత్రికి అగ్ని ధ్యానం, నిత్య హోమం, పరమాత్మక మంత్ర హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు రెడ్డి బంగారయ్య, ప్రధాన కార్యదర్శి అచ్యుత కృష్ణ సుబ్బారావు, కోశాధికారి కాళ్ల రామకోటేశ్వరరావు, గుడి మేనేజర్ వాసు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని, మరీ ముఖ్యంగా మనం వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు మన వినుకొండ కోటమి తరఫున ఇక్కడ పాల్గొనడం జరిగింది. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం కావాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలనే ఉద్దేశంతో గత 4 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి నిన్న కళ్యాణం జరిగింది, ఈరోజు రథోత్సవం జరుగుతుంది. 39వ వార్షికోత్సవం విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు వెంకటేశ్వర కమిటీ వారికి ప్రత్యేకంగా జీవాజీ గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆంజనేయ గారికి మీరు అందరూ అందులో ఉండాలి, ఆయన నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి ఆ వెంకటేశ్వరాన్ని కోరుకుంటూ సెలవిస్తున్నాను. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గం మొత్తం మీద కూడా ఆ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దయాకృప ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ గోవింద గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణాద్భుతగాత్రాయ కామిరాబ్ధ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 39వ బ్రహ్మోత్సవంలో భాగంగా 4వ రోజు శ్రీవారు కళ్యాణంలో అనంతరం కూడా చక్కగా కూడా ఉభయ దేవేరులతో కలిసి పదారుల్ని పురవిధుల్లోకి వస్తున్నాడు. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. రథంలో ఎప్పుడైతే పరమాత్మను దర్శించుకుంటామో మళ్ళా మరొక జన్మ ఉండేటువంటి శాస్త్ర వచనము. కాబట్టి అందరూ కూడా స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందండి. ప్రతి ఒక్కరూ కూడా స్వామి సేవలో పాల్గొనండి.
ఓం నమో వెంకటేశ. అందరూ కూడా నిదానంగా రథాలు లాగాలి. మేళగాళ్ళు ఒక నిమిషం వాద్యం ఆపాలి. మేళగాళ్ళు ఒక నిమిషం వాద్యం ఆపండి. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ విద్యని చెప్పారు. రథంలో పరమాత్మని ఉభయ దేవతలతో కలిసి ఎప్పుడైతే దర్శించుకుంటామో మరొక జన్మ ఉండదు. మనందరం కూడా ఆ యొక్క శ్రీనివాసుని సేవలో విధానంగా కూడా స్వామిని ఏ విధంగా అయితే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నామో అదే విధంగా స్వామి అలసిపోకుండా మనము అలసిపోకుండా చాలా నిదానంగా ఎటువంటి అపశృతి లేకుండా కూడా పోయి క్షేమంగా కూడా మరలా స్వామిని మనం ఆలయాన్ని చేర్చాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు విజయస్కందం మీద ఉంది. ఇష్టానుసారం లాక్కెళ్ళద్దు. అందరూ కూడా ఒక కంటను గమనించుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. వినుకొండ పట్టణంలోని మెయిన్ బజార్ లో ఒక మహిళ మెడలో ఉన్న బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకు వెళ్లాడు. బాధితురాలు ఇంటి నుంచి ఆలయానికి వెళ్తుండగా హెల్మెట్ ధరించిన ఓ ఆగంతకుడు ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కొని ద్విచక్ర వాహనంపై పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. పారిపోయే క్రమంలో ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వినుకొండ మండలం వెంకుపాలెం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 4 సంవత్సరాల బాలుడు ఆంజనేయ నాయక్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మృతి చెందిన బాలుడి తండ్రి కూడా చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్, గంజాయి, నాటుసార వాడకం వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన శిక్షలపై వినుకొండలోని మసీదు మాన్యంలో ప్రజలకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అవగాహన సదస్సు నిర్వహించింది. కొందరు వినోదం కోసం, మరికొందరు మానసిక ఒత్తిడి కారణంగా ఈ వ్యసనాలకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నారని ఎక్సైజ్ సిఐ దేవర శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల మెదడు, కేంద్ర నాడి వ్యవస్థ దెబ్బతిని క్రమంగా రోగ నిరోధక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుందని అధికారులు హెచ్చరించారు. డ్రగ్స్ అమ్మేవారికి మాత్రమే లాభమని, వాడేవారికి తీవ్ర నష్టమని అధికారులు పేర్కొన్నారు. యువత ఈ వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.